సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయ తత్వం. హక్కుల కన్నా బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోవాలన్నది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమన్నది ఆంజనేయ తత్వం. అమ్మా, ఈ లోకంలో ఏ సుఖం కోసమైనా సరే భర్తని విడిచిపెట్టి పక్కకి వెడితే అంతకన్నా సుఖం కలుగుతుందని ఆలోచించిన ఏ స్త్రీ అయినా సరే అసలు స్మరించడానికి, దర్శనం చేయడానికి కూడా యోగ్యురాలు కాదు.